ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. రైకల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో మసీదే నయీం గోరిమా కమిటీ తరపున అంగన్వాడీ టీచర్గా పదవి విరమణ పొందిన భాగ్యలక్ష్మి గారికి షల్వాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా తెలంగాణ టీవీ సిఓ మరియు మజీద్ సదర్ డాక్టర్ ఆజం గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు ఉప సర్పంచ్ ముజ్జు, మాజీ సర్పంచ్ బాపన్న, రాషద్, అబు సలీం, అఖిల్, రౌఫ్ గారు, అంజద్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. నేను డాక్టర్ ఆజం, ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ సిఓ. ఈరోజు వస్తాపురం గ్రామంలో మసీదే నయీం గోరిమా మసీద్ దగ్గర ఈరోజు మా భాగ్యలక్ష్మి గారు వస్తాపూర్కు చెందిన గత కొన్ని 35 సంవత్సరాలుగా అంగన్వాడీ పంతులమ్మగా పనిచేశారు. రిటైర్మెంట్ 3 రోజుల కింద జరిగిన పదవి విరమణ జరిగింది. అమ్మ చాలా సేవలు అందించారు వస్తాపూర్ గ్రామానికి. చాలామంది పెద్దలు, చిన్నపిల్లలు మధ్య అందరూ ప్రతి కులం వాళ్ళు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయనగా అందరికీ మంచి విద్య నేర్పించి ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. ఇక్కడ నుంచి ఎంసీఏ చేసారు, ఎంబీఏ, మరి డిగ్రీ, పాలిటెక్నిక్లో కూడా మంచి ఉద్యోగాలు ఉన్నారు. టీచర్స్ కూడా అమ్మ చెప్పడం వల్ల చాలామంది అయ్యారు. వస్తాపూర్ గ్రామానికి గత 35 సంవత్సరాలుగా అమ్మ సేవ చేసారు. అమ్మకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ తరపున. మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున, నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ని తరపున కూడా అమ్మకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంతమంది మన చిన్న ఊరు నుంచి ఎంతోమంది విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించారు. అమ్మ చేసిన సేవలకు ఎప్పుడు మర్చిపోకూడదని అందరి గ్రామంలో వాళ్ళకి చెప్తున్నా. పిల్లలు కూడా ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళ విద్య నేర్పినందుకు వాళ్ళు జీవితాంతం పంతులమ్మను గుర్తించుకోవాలని, ఎవరిని కొట్టకుండా మంచి అభిమానం, ఆప్యాయతతో చదువు నేర్పడం జరిగింది. ఈ అమ్మ జీవితాంతం అందరికీ గుర్తుంటాయని తెలియజేస్తున్నా. అమ్మకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ చాలా.